నమస్కారం. నేను రమారావి. చాణక్య నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నామండి. చాణక్య నీతి సూత్రాలు చాలా వరకు మన జీవితానికి ఉపయోగపడతాయి. మనకు సాధారణంగా మన జీవితాల మీద కొన్ని ప్రశ్నలుంటాయి. ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి? చాణక్యుడిది ఒక ప్రత్యేకమైన స్టైల్‌లో ఇవి చెప్తారు. ఇదొకటే ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నదే కాదు. ఇలాంటివి 4, 5 విషయాలున్నాయి. జీవితం సుఖంగా వెళ్ళాలంటే ఒక వ్యక్తి అసలు ఏది పాటించాలి? ఎలాంటివి పాటిస్తే సుఖంగా, హాయిగా ఉంటాడు? ఇందులో ఈయన మొట్టమొదట చెప్పిన పాయింట్ అండి భలే ఇంట్రెస్టింగ్ పాయింట్. అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధం చెప్పడం గనక మొదలుపెడితే దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి, దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి ఏమిటేమిటో చెప్తాం. అవసరానికో, గొప్పకో, ఏదైనా పని గడుపుకోవటానికో మనం అబద్ధం చెప్తే దాని మీద నిలబడలేకపోతాం. నిజం చెప్పామనుకోండి హాయిగా ఉంటుంది. మొదటిసారే కష్టం. నిజం చెప్పేటప్పుడే కష్టం. తర్వాత ఇంకేం ప్రాబ్లము ఉండదు. ఓపెన్‌గా ఉంటుంది. కానీ అబద్ధం చెప్పడం కనుక మొదలుపెట్టామంటే దాన్ని కవర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలి. కూల్‌గా ఉండేందుకు అవకాశం ఉంది. సుఖం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత మొదలే లేదు. అందుకని అబద్ధాలు చెప్పొద్దు. ఒకవేళ అబద్ధమే చెప్పవలసొస్తే చెప్పాల్సే వస్తుంది. జీవితం కదండీ! మనం మనుషులం కదా! తప్పదు గదా! అయితే ఏదో ఒక సమయంలో దాన్ని రివీల్ చేసేయండి. నేను ఆ రోజు అబద్ధం చెప్పాను అని ఏదో ఒక సందర్భంలో అదంతా నిజమేం కాదు. ఆ టైంకి ఇంకేం చేయలేక ఆ మాట చెప్పాము అన్న మాట రివీల్ చేసేస్తే దాన్ని కవర్ చేసే సమస్య ఉండదు మనకి. ఆయన ఇదంతా చెప్పలేదండి. అబద్ధాలు ఆడొద్దు అని చెప్పారు. నేను చెప్తున్నాను ఇది. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం మనం. సాధ్యమైనంత అబద్ధం చెప్పకుండా ఉండండి. మీ జీవిత సుఖ సంతోషాలకి చాణక్యుడు గ్యారంటీ ఇస్తాడట. ఓకే. రెండో పాయింట్ చెప్తున్నారు. సూటిగా మాట్లాడొద్దు. నా బొట్టు వాళ్ళు ఏమైపోవాలండి కదా అనిపిస్తుంది మీకు వెంటనే. రమ్మగారు చాలా సూటిగా మాట్లాడతారు. అన్ని విషయాలు కాదండి. మేము కూడా చాణక్యుడిని పాటిస్తాం. మనం సూటిగా మాట్లాడితే కానీ కుదరని పక్షంలో అది మన మెడ మీదకి గండెకత్తెరైతే గనక అప్పుడు మాట్లాడకుండా ఉండండి. నోరు మూసుకోవడం ఊరుకున్నంత ఉత్తమం లేదు. అప్పుడు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. సూటిగా మొహం మీదే చెప్పడం, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, నేను ఇంతే, నాకు ఇలాగే వచ్చు, నా పద్ధతి ఇదే. ఇలాంటి వాళ్ళు ఏదో ఒక గోడకి తగిలి మొహం పగలగొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. మీరు చూడండి అడవిలో సూటిగా స్ట్రైట్‌గా పెరిగిన చెట్లు విరిగిపోతాయి. వంకర టింకరగా పెరిగిన చెట్లు ఎక్కువ కాలం బతుకుతాయి. ఇది కూడా చాణక్యుడు చెప్పింది. అందుకని అవసరానికి లొంగండి. మాట్లాడకుండా ఊరుకోండి. సూటిగా చెప్పవలసే వస్తే గనక జనం ఎక్కువ లేకుండా చూసుకోండి. ఒకళ్ళకే ఏదైనా చెప్పాల్సొస్తే పర్వాలేదు. కానీ నలుగురిలో చెప్పాల్సొచ్చిందా మీరు సమాజానికి శత్రువైపోతారు. దానివల్ల సుఖ సంతోషాలు ఉండనే ఉండవు. ఇది కూడా రెండో పాయింట్. మూడోది అత్యాశ పనికిరాదు. ఆశ తప్పకుండా ఉండాలండి. జీవితం మీద ఆశ ఉండాలి. జీవన గమనం మీద ఆశ ఉండాలి. భవిష్యత్తు పట్ల ఆశ ఉండాలి. ఆశ వేరు, అత్యాశ వేరు. దురాశ ఇంకొకటి వేరు. దురాశ అంటే పక్కవాడిది లాక్కునేది. అది అసలు పనికిరాదు. అత్యాశ అంటే మనకి కొంత వస్తుంది అని అనుకున్నప్పుడు ఇంకా 5, 6 అవకాశాలు కనపడుతుంటే ఇక్కడ నిలబడి అవన్నీ కూడా ఒక్కసారే గ్రాబ్ చేసేద్దామని అనుకోవద్దు. స్లోగా చేయండి. స్లోగా రేస్ విన్ చేయొచ్చు మనం. తాబేలు కుందేలు లాగా ఒక్క చలాంగ్లో ఒక్క గంతులో దాన్ని దేన్నో మసిపూసి మారేడుకాయ చేసి అంతా పొటన పెట్టేసుకుందామని అనుకోవద్దు. అత్యాశ ఎప్పుడూ సుఖ సంతోషాలకి విరోధి. అది మిమ్మల్ని ఎదగనివ్వదు, పెరగనివ్వదు, ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా చతికిలు పడితే లేవనివ్వదు. అదొక ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని ఎక్కువ చోట్ల మదుపులు పెట్టి ఒకేసారి చాలా సంపాదించేసేయాలని కానీ, చాలా పని చేసేయాలని కానీ, చాలా మంచితనాన్ని కొట్టేయాలని కానీ ఎక్కువగా ట్రై చేయొద్దు. స్లోగా రేస్ విన్ చేయటానికి ట్రై చేయమంటాడు చాణక్యుడు. తర్వాత నాలుగోది చెప్తాడండి, లక్ష్యం పెట్టుకోండి దేనికైనా. అంటే బీ ఫోకస్డ్ అని చెప్తాడు. ఏదైనా సరే ఒక లక్ష్యం పెట్టుకుని దానికి వెళ్ళటానికి ఒక మార్గనిర్దేశనం చేసుకుని ఆ మార్గం ప్రకారం మన లక్ష్యాన్ని ఛేదించడానికి, భేదించడానికి, సాధించడానికి ప్రయత్నం చేస్తేనే జీవితం సుఖవంతంగా వెళ్తుంది. కమింగ్ 5 ఇయర్స్లో అలా పెట్టుకోవచ్చు. వచ్చే సంవత్సరానికి నేను నీళ్ళు కట్టేసి పై సంవత్సరానికి మా పిల్లల్ని ఫారిన్ పంపేసి అలా పెట్టుకోకండి. కొంచెం తాపీగా కొంచెం సమయం పెట్టుకుని ఫలానాది చేయాలి అంటే మనం ఎట్లా, వాట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎలా నియమం ఏర్పరచుకుంటే, ఎలా నియమావళి పెట్టుకుంటే ఈ లక్ష్యాన్ని ఛేదించగలమో ఆలోచించండి. సాధారణంగా విద్యార్థులకైతే చదువుల మీదండి, సంసారులకి
డెవలప్మెంట్ మీద, అంటే మనం సాధించబోయే కుటుంబం సాధించబోయే అభివృద్ధి మీద కనుక మీకు లక్ష్యాలు ఉంటే కనుక భాగస్వామిని కలుపుకోండి. మీరు ఒక్కరే డిసైడ్ చేసి చేయకూడదు. మీతో పాటు రెండో వాళ్ళు కూడా, స్పౌస్ కూడా, ఆడగానే మగగానే, మన భార్యాభర్తల్లో ఎవరైతే వాళ్ళు కూడా మన లక్ష్యంలో భాగస్వాములుగా ఉండాలి. అప్పుడే మన తాలూకు ప్రయాణం కుంటుపడకుండా ఉంటుంది. మనం ఏటికి లాగి వాళ్ళు కోటికి లాగితే అప్పుడు కుదరదు. ఇప్పుడు లక్ష్యాలు ఏముండవు. అందుకని కుటుంబంలో చేసేటప్పుడు కుటుంబ లక్ష్యం ఒకటి పెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు కూడా దానికి సహకరిస్తారు. మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇందులో ఆఖరి పాయింట్ అత్యద్భుతమైన పాయింట్ అండి. సుఖ సంతోషాలకి బద్ధ విరోధి ఏంటంటే కోపం. అస్సలు కోపాన్ని దగ్గర చేరనివ్వబోకండి. మీరు కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో మీకు తెలీదు. ఈ కోపంలో చాలా రకాల నష్టాలు జరిగిపోతాయి. ఒకటి మన దురుస్తనము వాటి వల్ల స్నేహితులు పోతారు, డబ్బు పోతుంది, పరువు పోతుంది, పదవి పోతుంది, సమయం పోతుంది, ప్రపంచం మనది కాకుండా పోతుంది. కోపంతో ధూర్తత్వం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తామంటే ఆ పూట అన్నం అనుకుని నోరు మూసుకు కూర్చోము, లేదా 2 ముద్దలు ఎక్కువ తిని నోరు మూసుకుని ఉన్నాం. సాధారణంగా కోపం ఎలా ఉంటుంది? లోపల మంట, దాన్ని బయటికి వెడల్గక్కేయాలి కదా. ఈ కక్కేసే క్రమంలో ఏమవుతుంది? మన చుట్టూతా ఉన్నదంతటినీ కాల్చేస్తుంది. సమాజాన్ని మనతో ఉండనివ్వకుండా చేస్తుంది. అంతకుముందు మనతోటి సహాయాలు పొందిన వాళ్ళు కూడా మీరు సహాయం చేయకపోతే పీడాపోయారు, ఏమనరు. కానీ మీరు కోపం చూపించి ధూర్తంగా ప్రవర్తించారంటే ఇది గుర్తుంటుంది. అంతకుముందు 10 మాటలు ప్రతిసారి హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించింది జ్ఞాపకమే ఉండదు. మీరు ఒక్కసారి దురుసుగా కోపం చూపించింది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారండి. ఈ గుర్తుపెట్టుకునే వాళ్ళల్లో సమాజంలో ప్రతి వాళ్ళు, మన స్నేహితులు, మన అమ్మా నాన్న కూడా మన కోపాలు గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు. అమ్మా నాన్న కాబట్టి క్షమిస్తారు గుర్తుపెట్టుకున్నా కూడా. భార్యలు లేదా భర్తలు, సంతానము, పిల్లలు అసలు మర్చిపోరండి. కోపం వచ్చి కొట్టేమనుకోండి అవి మర్చిపోరు. మనం కొనిపెట్టినవి, మనం చూసినవి, మనం ఎత్తుకున్నవి, మనం లాలించినవి ఏమి జ్ఞాపకం ఉండవు. అవన్నీ సహజంగా ఉంటాయి. కోపం ఎక్స్ట్రాగా కనపడుతుంది. అందుకని కోపాన్ని విడనాడండి. మీ సుఖ జీవనానికి, సుఖ సంతోషాల జీవితంలో హాయిగా ఉండాలంటే, మనం ప్రశాంతంగా ఉండాలంటే, అబండెన్స్ మనకు కావాల్సిన జీవితంలో అభివృద్ధిని సాధించాలంటే ఈ కోపాన్ని కూడా వదిలేసేయాలి. ఒకటి అబద్ధాలు చెప్పకూడదు, రెండోది సూటిగా మాట్లాడకూడదు. రెండోది సూటిగా మాట్లాడకూడదు, మూడోది అత్యాశ పనికిరాదు, నాలుగోది ఖచ్చితంగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఐదోది కోపాన్ని జయించాలి. ఈ 5 మార్గాలు కనుక మనం అనుసరిస్తే మన జీవితం సుఖ సంతోషాలతోటి తులతూగుతూ ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. వెరైటీ కథ చెప్తాం. ఓకే. పూర్వం అంట గ్రీకు దేశంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి చూడచక్కని కుమారుడు ఒక ఆయన ఉండేవాడు. అబ్బాయి పెళ్ళవల. మామూలుగా వాళ్ళు 18, 19 వచ్చేసరికి పిల్లలకి కాస్త ఇంటర్మీడియట్ వయసు అయ్యేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. చేసేసి కొంచెం పిల్లలు బాగా అంతంత అయ్యాక అప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడనమాట. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేటానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు పెళ్ళన్నా ఏదో ఒకటి చెప్పేవాడు, పెళ్ళి ఉండేది కాదు, మాట్లాడేవాడు కాదు, మూగబొమ్మలా ఉండేవాడు, పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు, ఎక్కడో ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. పెళ్ళైతే లేదు. చూసిన వాళ్ళంతా అబ్బాయి ఎంత చక్కటి వాడు, వయసు అంతా పోతుంది అనుకునేవాళ్ళు. ఆ ఊళ్ళలో ఏంటంటే లేటుగా పుట్టిన సంతానం ఆరోగ్యంగా ఉండరని ఒక నమ్మకం. ఈ అబ్బాయి పెద్దవాడైపోతుంటే వాడి సంతానానికి మరి లేట్ ఏజ్ అయిపోతారు కదా. అయితే రాణిగారికి ఏమనిపించేది, వీడు ఏదో తక్కువ జాతి పిల్లని ఎవరినో ప్రేమించాడు, రాజ కుటుంబంలో కాకుండా ఆ పిల్లని చేసుకుంటానంటే మేము ఒప్పుకోమని వీడిట తిరుగుతున్నాడు, ఈ ఒంటరిగా ఎక్కడికో వెళ్తాడు, ఆ పిల్లని ఎక్కడో కలుస్తున్నాడు వీడు, అలా అనుకునేది. ఊహిస్తారు కదా తల్లులు రకరకాల, ఒకళ్ళు వీడు మాపుగా ఉన్నాడు, మొహం మార్చుకుని ఉన్నాడు, కనపట్టలేదు, లేదా కనపడి కామ్గా ఉన్నాడు, సంథింగ్ ఏదో ఉంది అని చూసేది, అనుకునేది. అయితే ఏమైంది, ఒకనాడు ఆవిడ మేడ మీద నిలబడి అలా చూస్తుంటే ఈ రాజుగారి బిల్డింగు పెద్ద కోటల్లాగా అలాగేం లేవు. రాజుగారిది ఒక పెద్ద ఇల్లు, కిందకి పైకి చాలా ఫ్లోర్లు ఉన్నాయి. ఎదురుగుండా రోడ్డుకి అవతల ఒక కాపులో ఇల్లు ఉంది. కాపులంటే ఈ మన పొలాలు అవి కాపలా కాసేవాళ్ళు. అతనికి 3 కూతుళ్ళు ఉన్నారు, పిల్లలు బాగున్నారు. ఆవిడ ఏం చేసింది, మేడ మీద అన్ని పక్కలకి వెళ్ళి చూస్తే ఏ పక్క నుంచి చూసినా వాళ్ళ ఇల్లు కనపడుతోంది. ఓహో, ఇక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు, మనవాడు వయసుకు వచ్చి చాన్నాళ్ళు అయింది, చూసి ఎవరితో ఈ పిల్లల్లోనే ఒక పిల్లని ప్రేమించుంటాడు, ఇదే కదా మరి రోజు కనపడే ఇల్లు. అందుకని ఏం చేసింది, వాళ్ళ ఇంటికి పోయి ఆ పెద్దమ్మాయిన పిల్లల్ని పిలిచింది, ఇవాళ ఒకళ్ళ మా ఇంటికి రండి,
యువరాజు కనుక మీతో ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని యువరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది. సరే వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకున్నారు. ముందు రోజు ఒకరోజు సాయంత్రం పెద్ద పిల్లని తీసుకొచ్చారు. పెద్ద అమ్మాయి వచ్చింది. పోయి యువరాజు గారి గదిలో ఒక పెద్ద గది, ఒక హాల్ లాంటిది. ఓ పక్కన మంచం కొంచెం అన్నీ ఉన్నాయి, ఓ పక్కన రాసుకునే టేబుల్, యువరాజు గారి పెంపుడు చిలకలు మైనాలు అవి ఉన్నాయి. తర్వాత లైట్లు దీపాలు అవి వెలిగించున్నాయి. అప్పట్లో కరెంట్ లేదుగా, పెద్ద పెద్ద కొవ్వొత్తులు ఏవో వెలిగించున్నాయి. ఈ పిల్ల పోయి అక్కడ ఉన్న ఒక సోఫాలో కూర్చుంది. బాగా చీకటి పడ్డాక యువరాజు గారు లోపలికి వచ్చాడు. ఈ పిల్ల శుభ సాయంత్రం యువరాజా అంది. ఆయన చూడకుండా పోయాడు. అలా వెళ్ళిపోయి ఆ బల్ల దగ్గర కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు. ఈ పిల్ల చూసింది ఎంతసేపు చూసినా ఆ యువరాజు తలకాయ తిప్పి చూడ్డే కూర్చుని సోఫా మీద పడుకొని నిద్రపోయింది. ఆయన దారిని ఆయన పోయి పడుకున్నాడు. ఇక్కడ ఒక మనిషి ఉందన్న జ్ఞప్తి కూడా ఆయనకి లేదు, ఆ ధ్యాసే లేదు. తెల్లవారేసరికల్లా రాణిగారు వచ్చింది. ఏమైంది అమ్మాయి అని అడిగింది. నాతో మాట్లాడలేదండి, నేను శుభ సాయంత్రం చెప్పాను, ఏమి మాట్లాడలే, ఆయన నా కేసు కూడా చూడలేదు. సరే అయితే ఈ పిల్ల కాదనమాట అని ఈవిడేం చేసింది, రెండో పిల్లని తీసుకొచ్చింది. రెండో పిల్ల కూడా సోఫాలో కూర్చుంది, యథావిధిగా పలకరించింది. మరి రాజుగారు కనబడితే జయం జయం యువరాజా ఏదో అంటారు అట, ఏదో అంది. ఏమన్నా ఆయన వినిపించుకోవాలి, రాసుకుంటున్నాడు, ఏదో బొమ్మ వేసుకుంటున్నాడు. చూసి చీకటి పడ్డాక పిల్లలకి ఏ పిల్లకైనా నిద్ర రాక ఏమవుతుంది, నిద్రపోయింది. మూడో పిల్ల మంచి చురుకు, చెకుముకి, మామూలుది కాదు అది. సరే రాణిగారు రమ్మనేసరికి లోపలికి వచ్చి ఏమండి ఈ బట్టలతోటి యువరాజుని కలిస్తే ఏమైనా బాగుంటుందంటారా, ఇది మరి పాత బట్టలు కదండి నావి అంది. అనగానే రాణి అనుకుంటామో ఇది మంచి చురుగ్గా ఉంది అని చెప్పి ఏం చేసింది ఆవిడ, చక్కటి రవ్వలు పొదిగిన మంచి ముఖమాల బట్టల్ని కట్టబెట్టింది పిల్లకి. పిల్ల తళుక్కుమంటుంది అందులో. ఆవిడ శుభ్రంగా అది మొహం కడుక్కుని ఆవిడ ఇచ్చిన 1-2 నగలు పెట్టుకుని డ్రెస్ వేసుకుంటే ఆవిడంది, అబ్బబ్బలే అందగత్తివే నువ్వు, మీ అక్కయ్యల కంటే నువ్వు బాగున్నావు, నువ్వే నా కాబోయే కోడలువో ఏమిటోను, చక్కగా కూర్చో, పలకరించు, మీ అక్కయ్య వాళ్ళగా పడుకుని నిద్రపోబోక అని చెప్పేసరికల్లా సరే పిల్ల వెళ్ళి సోఫాలో కూర్చో. యువరాజు గారు వచ్చాడు. ఆయన దారిని ఆయన కూర్చొని రాసుకుంటున్నాడు. జయం యువరాజా అంది, మాట్లేదు. మూడోసారి కూడా ఆయన అట్టగే ఉన్నాడు. అలా చూసి యువరాజు పక్కన బల్ల మీద ఆ పంజరంలోంచి ఒక మైనా లేచి వచ్చి కూర్చుంది. ముక్కుని ఇలా రెక్కల్లో పెట్టుకుని కూర్చున్నది. మైనా నువ్వైనా మాట్లాడతావా నాతో అంది. ఆ మైనా అంటే దాన్ని పిలిస్తే దానికి ఏం వినపడుతుంది, అది అటకి కూర్చుంది. సరే రెండో పక్కన ఒక పెద్ద క్యాండిల్ వెలిగించింది. ఈ పిల్ల, ఓ కొవ్వొత్తి నాతో మాట్లాడతావా, కాసేపు నువ్వైనా కబుర్లు చెప్దు, ఈ గదిలో ఇంతసేపటి నుంచి కూర్చుంటే ఒక్కళ్ళు మాట్లాడటలేదు, మైనా మాట్లాడదు, నువ్వైనా మాట్లాడు అని ఆ కొవ్వొత్తితో ఇట్లా కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి రాసుకుంటున్నాడు కదా రాజకుమారుడు, కొవ్వొత్తి నీకేం కావాలి, కాసేపు నోరు మూసుకో అన్నాడు. అనేసరికి ఊరుకుంది అమ్మడు, అక్కడే పడుకుని నిద్రపోయింది. తెల్లారే రాణిగారు వచ్చింది. ఏమే అమ్మాయి ఏమన్నాడు యువరాజు అంటే, చక్కగా ఇక్కడ కూర్చున్నారండి, బోళ్ళు కబుర్లు చెప్పుకున్నాం మేమిద్దరం, నా చేయించుకున్నారు, మీ ఇల్లు ఎక్కడా ఏమిటి అని అడిగారు, ఏమైనా తిన్నావా అన్నారు, నా కుశలం కనుక్కున్నారు, నాకు ఎంతమంది అక్కజల్లిలో కనుక్కున్నారు అనగానే రాణిగారికి ఎంత సంతోషం వచ్చిందో. అన్ని మాటలు మాట్లాడేటే మా అబ్బాయి అంది. అబ్బో ఎంత బాగా మాట్లాడాడు అంటే, ఆ మైనాని అడగండి కావాలంటే. ఆ మైనా తలకాయ ఎత్తి చూసింది, అది ఎందుకో చూసింది. అప్పుడు రాణిగారు అంది, సరే అయితే ఇవాళ కూడా ఉండు నువ్వు ఇక్కడే అని చెప్పి. సరే ఏమైంది, అది మళ్ళీ రాణిగారు ఆ పిల్లకి చక్కగా తినడానికి అవి ఇవి పెట్టించింది. ఇంకో జత మంచి బట్టలు ఇప్పించింది. చక్కటి బట్టలు కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది. కిటికీ అవతల వాళ్ళ ఇంట్లో కనపడుతుంది కదా, ఆ అక్కయ్యలు ఇద్దరు వచ్చారు. ఏమీ నువ్వు ఇంటికి రావుటే అన్నారు. నేను రాను, యువరాజు రాత్రి నాతో మాట్లాడాడు, ఇవాళ కూడా మాట్లాడతాడేమోనని రాణిగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అనేసరికి వీళ్ళంతా దొంగ మొహంది, దీంతో ఎందుకు మాట్లాడతాడు, మనతో మాట్లాడిన వాడు దీంతో ఎందుకు మాట్లాడాడు, ఏదో ఎత్తేసింది, హాయిగా రాజమహల్లో ఉండి మంచి మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా తినటానికి ఇది అని అనుకొని ఏమన్నారు. మరేమో మేము ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాం పొద్దున్నే, వాళ్ళు ఒక మంచి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, ఎంత బాగుందో యువరాజు నడి కొనుక్కోవే అన్నారు. అనేసరికల్లా సరే ముత్యాల పేరు తెచ్చి చూపించండి నాకంతే. సాయంకాలం ఏం చేసింది, మళ్ళీ సోఫాలో కూర్చుంది పోయి. రాత్రి చీకటి పడేసరికి పగలల్లా యువరాజు కనపడలా. అతను మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ పిల్ల కూర్చుని కొవ్వొత్తి చక్కటి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, మా అక్కయ్యలు కొందామంటున్నారు, కొనుక్కోమంటావా వద్దంటావా అని కొవ్వొత్తిని అడుగుతుంది. ఇది రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి నీకు కావాలంటే కొనుక్కో,
అన్నాడు. అనేసరికల్లా ఈ పిల్లంది కొవ్వొత్తి కొవ్వొత్తి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండద్దు అంటే రాజుగారు రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి అలమార్లో కాసులు ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, కావాలంటే కాసులు ముత్యాల పేరు కొనుక్కో, లేకపోతే కాసుల పేరు కొనుక్కో అనగానే పిల్ల ఏం చేసింది, చక్కగా అలమార తీసి అందులోంచి డబ్బులు తీసుకుంది. మర్నాడు అక్కయ్యలకి ఇచ్చింది, ఇగో కాసులు ఇచ్చాడు రాజకుమారుడు ముత్యాల పేరు కొనుక్కోమని. ఆశ్చర్యపోయారు, అమ్మా ఎట్లా వచ్చినాయి దీని దగ్గర డబ్బులు. సరే అయినా సరే వాళ్ళకి నమ్మకం లేదు, చెల్లెలు టక్కరిది, వాళ్ళకి తెలుసుగా, అక్క చెల్లికి తెలీదు ఇదేదో మాయ చేస్తుంది. సరే రేపు మేము కూడా భోజనానికి వస్తాం, యువరాజుతో పాటు భోజనానికి వస్తాం, మమ్మల్ని భోజనానికి పిలవమని అన్నారు. అనేసరికి సరేనంతే రాణిగారికి చెప్పింది. ముత్యాల పేరు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడని రాణిగారికి చెప్పేసరికల్లా ఇంకేముంది, రాణిగారి ఈ పిల్లనే వీడికి నచ్చింది, కాపల పిల్లని ఆగాడు ఇన్నాళ్ళును, సరేలే ఇక్కడే ఉంచితే మెల్లిగా పెళ్లికి దిగుతాడు అని చెప్పి పిల్లని ఇంట్లోనే ఉంచుకుంది. మా అక్కయ్యని భోజనానికి పిలుస్తానంటే ఆవిడ పిలవమంది. యువరాజే పిలవమన్నాడని ఈ పిల్ల చెప్పింది వాళ్ళకి. పిలవమన్నాక సాయంకాలం చీకటి పడింది. యువరాజు పగలల్లా కనపడ్డు కదా, ఇక చీకటి కూడా పడలా, ఇంకా ముందే వచ్చారు భోజనానికి. వాళ్ళు వచ్చేసరికల్లా ఏమైంది, భోజనానికి పైకి వచ్చేసరికి వాళ్ళందరినీ భోజనశాలలో కూర్చోబెట్టింది. ఒక పనివాడికి ఈ కాసులు తీసుకుంది కానీ అక్కడి నుంచి ₹1 కాసు తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి, యువరాజు నన్ను కిందకి రమ్మంటున్నారని చెప్పాలి నువ్వని వాడికి చెప్పింది. అక్క చెల్లి పెద్దక్కయ్యలు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. ఇది మా సాయంకాలం 3:30-4 గంటల వేళ. వాళ్ళ పద్ధతులు అవి. ఆడ కూర్చుంటే ఈ పనివాడు వచ్చి, చిన్నమ్మాయి గారు మిమ్మల్ని యువరాజు గారు కిందకి రమ్మంటున్నారండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా మీరు ఇక్కడే ఉండండి, మీరు తింటూ ఉండండి, యువరాజు ఏదో ఒక వేళకు వస్తాడు, ఆయన ఎందుకో రమ్మన్నాడు నన్నని రాణి గారికి కూడా ఆ మాటే చెప్పి దిగేసింది. తెలివి. దిగిన తర్వాత ఏం చేస్తుంది, ఆయన రమ్మల్లా గిమ్మల్లా ఈ మెట్లు దిగుతూ ఉంటే, మెట్లు దిగి కింద ఫ్లోర్కి వస్తుంటే ఆ అమ్మాయికి కను చీకటిగా ఉన్న మెట్ల వరసలో ఇంకో మెట్లు కిందకు ఉన్నట్టు కనపడింది. అప్పటిదాకా ఆ కింద మెట్లు అన్న అమ్మాయి చూడలే. కొంచెంసేపు ఇక్కడ టైం పాస్ చేయాలి, తను అక్కడే ఉన్నట్టు తెలియకూడదు, అందుకని ఆ మెట్లు దిగింది. ఆ మెట్లు కూడా దిగితే ఆ మెట్లు ఇంకో కిందకి దారి తీస్తున్నాయి. ఇంకా కిందకి వెళ్ళేసరికల్లా 3 ఫ్లోర్లు దిగేసింది కిందకి, లోపల ఉన్నాయి అవి. దిగేసరికల్లా అక్కడ దిగుతూ ఉంటే తనకి వెలుతురు తక్కువగా ఒక్క కొవ్వొత్తే ఉన్నట్టు, సముద్రపు ఘోష లాంటిది ఏదో వినపడుతున్నట్టు తెలిసింది. ఏమిటో ఉంది కింద చూద్దామని, తెంపరిది కదా పిల్ల, అందుకే ఇంత పని చేసింది. దిగి వెళ్ళేసరికల్లా కిందంతా పల్లేరుంది. ఈ పల్లేరు అంటే ఏమిటి, సముద్రాల్లోనూ అక్కడ సముద్ర తీరాల్లో పాకేటువంటి ఒక రకమైన ముళ్ళ పొదలు అవి. నేలంతా పల్లేరే ఉంది. అక్కడికే సముద్రపు అలలు ఏవో వస్తున్నాయి, చిన్న శబ్దం వినపడుతోంది. కిందకి వెళ్ళి చూస్తుంది కదా, బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పడుకున్నట్టు కనపడింది. దగ్గరికి వెళ్తే ఆ పల్లేరు మీద యువరాజు పడుకుని ఉన్నాడు. ఆ పక్కన ఒక అందగత్తె అయిన ఒక అమ్మాయి పడుకుంది. కానీ ఆ అమ్మాయి మనుషుల్లాగా లేదు, ఒక సముద్రపు స్త్రీలాగా ఉంది. దాని అంటే వాళ్ళ ఒక చిత్రమైన మనుషులు చెప్పుకుంటారు కథల్లో, వాళ్ళకి తెలుసు. కానీ ఆ పిల్ల ఎప్పుడు వాళ్ళని చూడలా, కథల్లో చెప్పుకోవడమే తెలుసు. మనం చెప్పుకుంటాం కదా సాగర్ కన్యలు, అలాంటి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో చంటి పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు పల్లేరు మీదే పడుకుని ఉన్నాడు. వాడిని ఎత్తి కూడా ఇట్ట పల్లేరు పట్టుకుని ఉంది. యువరాజు తలకి పల్లేరుంది, ఆ పడుకున్న అమ్మాయి తలకి పల్లేరుంది. చూసేసరికల్లా అనిపించింది, ఓహో ఈ యువరాజు ఇంతకాలము పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదెవరో ఉంది ఇక్కడ. అందుకే పగలల్లా కనపడ్డు, చీకటి పడితే గాని పైకి రాడు. అతను ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు, ఎవరితోటి మాట్లాడు, మూగబొమ్మలాగా ఉంటాడు. సరే ఏం చేసింది, శబ్దం కాకుండా మెట్లెక్కి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి మీరు అన్నం తినండి అని అక్కయ్యలకు చెప్పి రాణి గారికి చెప్పితే, యువరాజు గారు ఎవరికో జాతకర్మ చేయించాలనుకుంటున్నారు, పేరు పెట్టిస్తారట, 3 జతల పట్టుబట్టలు, ఓ ముఖమల్ దిండు, ఓ వెండి దువ్వెన ఇవ్వమన్నారు అని చెప్పేసరికల్లా రాణిగారు ఏం చేసింది, భోజనాల దగ్గర నుంచి లేచి వీళ్ళ అక్కలిద్దరిని అన్నాలు తినండమ్మా, మీరు తినండి అని ఎంకరేజ్ చేసి ఆవిడ అవతలకి వెళ్ళి ఇవన్నీ వస్తువులు తెచ్చిచ్చింది. ఈ అక్కయ్యలు మాత్రం దొంగ మొహంది, యువరాజు ఎలా గుర్రాడు, ఇదే ఎవడికో డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసింది, ఇక్కడ ఏదో నాటకం ఆడుతోంది, దీన్ని నమ్మకూడదు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దీని సంగతి. పిల్ల ఏం చేసింది, ఆ వస్తువులన్నీ పుచ్చుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి ఆ పిల్లాడిని అలాగా ఎత్తి పల్లేరు మీద పడుకుని ఉన్నాడు పిల్లవాడు. ఆ ముఖమలు దిండు పెట్టి దాని మీద ఆ పిల్లని పడుకోబెట్టింది. పెట్టి ఆ వెండి దువ్వెన తెచ్చిందిగా, వాడి నెత్తంతా దువ్వేసి ఆ పల్లీరకాయలన్నీ పోగొట్టేసింది. తలకాయ నున్నగా దువ్వింది మనుషుల్లాగా. పల్లేరులు ఎవరికి ఉంటాయి? ఆ సముద్రంలో పెరిగే గడ్డి సముద్రంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. పిల్లాన్ని నున్నగా చేసేసింది. తర్వాత బాగా ఆలోచించి అలాగా యువరాజు తలకాయ అంతా దువ్వేసింది నీట్గా. మళ్ళీ ఆ అమ్మాయికి వేసి చూస్తుంటే వాళ్ళు మంచి గాఢమైన ఇద్దరున్నారు, కదలటల్లా. ఆవిడ నెత్తి దగ్గర కూర్చుని ఆవిడ తల కూడా దువ్వేసి మొత్తం పల్లేరు అంతా దులిపేసింది. ఏమీ పల్లేరు లేదు నెత్తి మీద. ఈ పిల్లాడి మీదేమో ఒక చిన్న వస్త్రం చక్కగా మడత పెట్టి కప్పి, ఈ పట్టుబట్టలు తెచ్చిందిగా 3 జతలు, యువరాజు మీద ఓ జత, ఇంకో జత ఏమో ఆ అమ్మాయి మీద కప్పేసి చల్లగా పైకి వెళ్ళిపోయింది. దువ్వెన పట్టుకెళ్ళిపోయింది, వెండి దువ్వెన. పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళేసరికి అక్కయ్యలు ఇద్దరు, ఏదో నువ్వు వేషం వేస్తున్నావు మాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు, ఇక్కడ ఉండకూడదు అని ఏదో చెప్పారు. చెప్తే అంది రాణి గారు ఆవిడే పిలుచుకొచ్చిందా, పంపించేదాకా నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంది. అక్కయ్యలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంతలో ఇక్కడ ఏమైంది, చీకటి పడేసరికల్లా ఈ సముద్ర కన్య నిద్రలేచి, ఏనాడో ఈ సముద్ర కన్య ఈ యువరాజును పట్టేసుకుంది. అతను ఇక్కడే ఉంటాడు, ఎవ్వరికీ చెప్పకూడదు, అది రహస్యం. ఎప్పుడైతే లేచిందో తల తడుకునేసరికల్లా తలంతా పల్లేరుకాయలు లేవు. కింద చూస్తే పిల్లాడు చక్కగా పరుపు మీద ముఖాల దిండు మీద పడుకుని ఉన్నాడు. వాడి నెత్తంతా దువ్వేసింది, వాడి మీద పట్టుపట్టుంది, తన మీద పట్టుపట్ట, యువరాజు మీద కూడా పట్టుపట్టు ఉండేసరికి అరిచి కేకలు పెట్టింది. దుర్మార్గుడా, ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ప్రియురాలు ఎవరితో వచ్చి ఇలా చేసేసింది, ఆ తలకాయ దువ్వితే వదిలేస్తుంది. ఇంకా అవి కథల్లో తెలుసుకుంది ఈ పిల్ల. ఆ పల్లేరు వదిలేసిందంటే ఇంకా వదిలేసినట్టే. పెద్ద పెద్దగా అరిచి కేకలు పెట్టింది. ఎవరితో ప్రేమించావు, నీ ప్రియురాలు వచ్చి ఈ పని చేసింది అనేసరికల్లా ఇతను, నేను ఎవరిని ప్రేమించలా, నేను ఎవరితోటి మాట్లాడ్డా, నువ్వు ఏనాటి నుంచి నువ్వు నన్ను పట్టుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మతోటి కూడా మాట్లాడలా, నేను ఎవరితోటి మాట్లాడను, ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు అన్నాడు. అనేసరికల్లా ఆవిడ గట్టిగా ఇంకా బాగా అరిచి, నా పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నాను నేనని పెద్ద గాలిలాగా ఇట్లా సుడిగాలి లాంటిది వచ్చింది. ఈ పల్లేరుతో సహా మొత్తం ఈ సముద్ర కన్య చంటిబిడ్డ మొత్తం వెళ్ళిపోయారు. మొత్తం నేలంతా ఖాళీ అయిపోయింది. యువరాజు ఒకడే నుంచున్నాడు. ఒక నిమిషం అయ్యాక అతనికి తట్టింది, ఇక నేను ఇది నన్ను చూడదు, అయిపోయింది. పరిగెత్తుకుంటూ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చాడు. పైకి ఎక్కొస్తే ఈ పిల్ల సోఫాలో కూర్చుని ఏడుస్తూ కూర్చునుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇంత నాటకం ఆడా, అదేమిటో చేసి వచ్చా, అవుతుందో అవతో తెలియదు మనకి, అదే నాటకం బయటపడిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది, పికమొహం వేసి కూర్చునింది, మెల్లిగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి, కొవ్వొత్తి నువ్వేనా 3 రోజుల నుంచి ఇక్కడుంది అన్నాడు. ఆ అమ్మాయి అవును అని తలకాయ అయిపోయింది. కొవ్వొత్తి నువ్వేనా అన్ని మెట్లు దిగి తలకాయ దువ్వింది అని. అవును అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చేతులు పుచ్చుకున్నాడు. నీ వల్ల నేను దాని దగ్గర నుంచి తప్పించుకున్నాను, సముద్ర తీరంలో ఆ శక్తి నన్ను పట్టుకుంది, ప్రేమగానే ఉంది కానీ నేను ఎవరితోటి మాట్లాడకూడదు, దాంతో నాకు సంతానం కూడా కలిగింది, కానీ నువ్వు తలదవటం వల్ల అది కాస్త వెళ్ళిపోయింది, ఇక ఎప్పటికీ రాదు, పద మా అమ్మ దగ్గరికి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి పిల్లని చేత్తో పుచ్చుకుని తీసుకుపోయాడు రాణి దగ్గరికి. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను. 6-8 సంవత్సరాల తర్వాత తల్లితో మాట్లాడాడు అతను. ఆవిడ తెగ సంతోషించి, నాకు తెలుసు ఈ పిల్ల చాలా తెలివిగలది, నేను ఎప్పుడో లైన్లో పెట్టిందని నేను అనుకున్నానంటే ఎప్పుడో పెట్టలే అది, రాణికి ఇదంతా ఏమర్థం అవుతుంది, ఈ విషయం వాళ్ళు ఎప్పటికీ చెప్పాలి. ఆ అమ్మాయికి చెప్పాడు, ఈ విషయం మాత్రం నువ్వెవ్వరికీ చెప్పద్దు, ఇది పరమరహస్యం, మాట్లాడకుండా ఉండిపోమంటే కామ్గా ఊరుకుంది. ఆ అమ్మాయికి రాణి అవటం కంటే ఏం కావాలి, చక్కగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత బోళ్ళంత మంది పిల్లల్ని కన్నారు. ఎప్పుడు సముద్ర తీరాలకి ఒంటరిగా వెళ్ళకూడదట ఆ కాలంలో. ఈ రాజకుమారుడు ఒంటరిగా వెళ్ళి ఆ సముద్ర దేవతకి దొరికేశాడనమాట, ఆ జలదేవతకి. అంతే కదా, కథ కంచికి మనం ఏంటి. నిజంగా విచిత్రమైన కథ రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఇటు 7 తరాలకి అటు 7 తరాలు కూర్చొని తిన్నా సరే తరగనంత ఆస్తులు సంపాదించాలి, చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది, అవునా కదండి? కదా, కొంతమంది నానా కష్టాలు పడి కాస్త ఎంజాయ్ చేస్తూ కొంత సేవ్ చేస్తారు, మన తర్వాత తరాలు కూడా తినాలని. కొంతమంది ఈ ఎంజాయ్మెంట్ కూడా ఉండదండి, ఏముండదు. మనం ఒక్కరు ఈ జనరేషన్ మనం కష్టపడితే తర్వాత వచ్చి ఒక 7-8 తరాలు హ్యాపీగా చక్కగా అనుభవిస్తారనే ఆలోచనలో కొంతమంది ఉంటారు.
నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎంజాయ్ చేయకుండా వాళ్ళ కోసం దాచి దాచి పుట్టుకుని మనకి ఏదన్నా అయితే ఒకవేళ నువ్వు ఎంజాయ్ చేస్తావు అయినా దాస్తావు, ఆ, అప్పుడు ఎంజాయ్ చేసి దాస్తే కొంచెం పర్వాలేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నందుకు మనకు ఒకటే జీవితం కదా, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా. ఈ జీవితంలో మనం కూడా కొంత ఎంజాయ్ చేయాలి కదా, ఆనందించాలి కదా. మరీ కట్టేసుకొని అన్నీ స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడికి వెళ్ళకుండా ఏమీ తినకుండా ఏమీ పెట్టుకోకుండా అది తప్పు. ఆ, అది తప్పు కాదు. నువ్వు ఇప్పుడు హాయిగా ఉంటావు, ఎక్కడి నుంచి దొరికితే అక్కడ ఎవరిని అణిస్తే వాడిని అట్లా అణిచి. చేయకూడదు. మరి అదేగా జరుగుతుంది. అణిచి కాదు, అణచకుండా ప్రాపర్ గా. జయ, అణచకుండా నీకు ఎక్కువ డబ్బు ఎలా వస్తుందో చెప్పమ్మా. ఎవరిని తరతరాలకి అణచకుండా, సంబంధించి అయితే కష్టం. ఎవరిని అణచకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా, ఎక్కడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా డబ్బులు రావమ్మా. కష్టం. కష్టం. ఏదో వస్తుంది ఒక మాదిరిగా, మన పని మనం చేసుకున్నాం, ఉద్యోగం చేసుకుంటాము, వస్తుంది. అది మనకు సరిపోయి మన పిల్లలకు కూడా సరిపోతుంది. 30 తరాల దాకా సరిపోవాలంటే 300 మందిని ముంచితే గానీ 30 తరాలు గడవ ఇక్కడ. కానీ అలానే ఉన్నారు కదా. అలాగే ఉన్నారు. ఈ కోట్లు కూడబెట్టే వాళ్ళలో నీకు వ్యాపార సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది చూసావా. వీళ్ళ మీద, ఒక ఫ్యామిలీ మీద కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాడు కూడబెట్టచ్చు, మనం వాడిని తప్పట్టకూడదు. వాడు ఒక్కడే ఎంజాయ్ వాడు పిచ్చగా ఎంజాయ్ చేసేస్తూనే ఉంటాడు. చేసేస్తూ ఎన్నో వేల కుటుంబాలకి బాసటగా ఉంటారు. ఉన్నాయి అట్లా వ్యాపార సామ్రాజ్యాలు లేవు. ఉన్నాయి. వాడిని మరి అంత తప్పటక్కర్లా. ఇంకొంతమంది ఉంటారు, ఎవరికి ఏమీ పెట్టేది ఏమి ఉండదు. ఆ ఇంట్లో ఉన్న 10 మంది 8 మంది వాళ్ళ దగ్గర పనిచేసే ఒక 5-6 అంతే. ఇక వీడు అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ 1000 ఎకరాలు, అక్కడ 500 రకాలు, అక్కడో మేడ ఇక్కడో మేడ, ఏమిటేమిటో చేస్తారు. పుసుకున అర్ధరాత్రి హార్ట్ అటాక్ వస్తుంది. నిద్రలో వాడు మూలిగాడో ముక్కేడో కూడా భార్యకి తెలీదు. తెల్లారేసరికి చచ్చిపడి ఉంటారు. అంతే అంతే. ఈ ఇల్లు ఇన్ని కోటలు మేడలు మిద్దెలు ఎవరి కోసం? ఏం చేస్తారు వీళ్ళంతా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. పూర్వకాలం కూడా రాజులు ఇలా వాళ్ళు ఉన్నారు. అవును. ఒక మంచి కథ చెప్తాను చూడు దీని మీద. ఓ చెప్పండి. ఇలాంటి టాపిక్స్ మీద ఎన్ని కథలు ఉన్నాయో జయ. ఇది ఇప్పుడు సంపాదించద్దని కాదు, మేడలు మిద్దెలు ఏర్పరచుకోవద్దని కాదు, దానికోసం ఇతరులని పిండద్దని. నువ్వు ఎంత సంపాదించినా నీ లైఫ్ స్పాన్ భగవంతుడు సాధారణంగా 100 ఏళ్ళు మంది. నీ ఆరోగ్యము, నీ అనారోగ్యము, నీ జబ్బు, నీ తాలూకు గ్రహస్థితులతో అది 30 కావచ్చు, 10 కావచ్చు, 10 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు. రేపొద్దున గృహప్రవేశం అయితే ఇవాళ సాయంత్రం కూడా నువ్వు పరలోకగత అవ్వచ్చు, చెప్పలేం మనం. తాపత్రయం ఎందుకు? హాయిగా ఉండు, నీతో పాటు ప్రజలను కూడా ఉండి హాయిగా. ఎవరిదో లాగేసుకోవాలని ఎందుకు అనుకుంటారు? నువ్వు ఎంత లాక్కున్నా నీకు 1000 ఏళ్ల జీవితం రాదే. అంతేగా. నీకున్న రాయబడిందే, భగవంతుడు ఇచ్చింది 100, అందులో నువ్వు తగలబెట్టుకున్నది ఎంతో. అది ఏ రోజో తెలీదు. బస్ ఎక్కి దిగని వాళ్ళు కనపడుతున్నారు, రైలు ఎక్కి దిగరు, విమానం ఎక్కి దిగలేరు, ఇంట్లో పడుకుని నిద్ర లేవలేరు, బాత్రూంలో నుంచి బయటికి రాలేరు. ఇది ప్రస్తుత కాలం. ఇప్పుడు జిమ్కి వెళ్ళి కూడా తిరిగి రాలేని వాళ్ళని ఎంతమందిని చూసామో మనం కదా. ఎందుకు వచ్చింది? ఇందులో ఏదైనా సహాయం చేయి, కనీసం జీవన సాఫల్యాన్ని పొందు. నువ్వు ఎంత కూడబెట్టావని కాదు, నీతోటి ఏదొచ్చిందో, నువ్వు పోయాక కూడా నీ మంచి ఏదైనా మిగిలితే అది నీది. నువ్వు పోయాక ఆస్తులు మిగిలితే అది నీది కాదు. ఏమంటారు మనవలు, ముని మనవలు, మా తాత ఇక్కడ 150 కొన్నాడు, ఆ 10 కూడా కొంచెచ్చాడు కాదు పాడువాడు అని తిడతారు. మా తాత ఎంత బాగా కొన్నాడు అని అనరు. ఇంకా అదేదో చేయలేదు, ఇదేదో చేయలేదు, అమావాస్య నాడు అట్టెట్టేవా, పున్నన్నాడు పప్పేసేవా అంటారు. అంతకంటే ఏముంది? అన్నీ చేశాడు కానీ మా తాత కొన్ని తెలివి తక్కువ పనులు చేశాడు. దీనికే నువ్వు సంపాదించింది అదే కదా. ఇంత సంపాదన. ఆలోచించద్దు, ఆలోచించండి. ముని మనవాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా మంగళసూత్రాలు చేయించి ముందు పెట్టుకోవాలనుకుంటారు. అసలు మనవాళ్ళ పెళ్ళిళ్ళ నాటికి సూత్రాలు ఉంటాయో ఉండవో. అదే కదా. ఇప్పుడే లేవు. ఏ పెళ్లి కూతురికి 16 రోజుల పండగ కాకముందే సూత్రాలు వెళ్ళిపోతున్నాయి కదా, మేళ్లలో నుంచి నల్లపూసలు వేసుకుని తిరుగుతారు. ఉపయోగం లేని పని కదా. ఈ కథ చెప్తాను చూడు. పారసీక దేశం అంట, పర్షియాలో ఒక అబూ ఫజల్ అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి తన మేడంటే ఎంత ఇష్టమో చెప్పరా అని ఇష్టం. అలా ఇంటి మీద ప్రీతి చాలా మందికి ఉంటుంది, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది. అయితే ఈ ప్రీతితోటి గోడలకి మణులు మాణిక్యాలు అద్దిచ్చేవాడు, బంగారపు మలామా చేయించేవాడు. ఇంకా అవేవో మొక్కలు, ఇవేవో మోళ్ళు, అదేమిటో పువ్వులు, ఇవేమిటో కాయలు. ఎక్కడికి వెళ్ళినా సరే ముత్యాలు కనపడితే ముత్యాలు తెచ్చి ఇంటికి అంటించేవాడు, రత్నాలు కనపడితే రత్నాలు తెచ్చి మేడ కంటించేవాడు. అట్లా పెద్ద మేడ కట్టాడు, బ్రహ్మాండమైన సౌధం.
చుట్టూతా ఆయన వేసిన మొక్కలు, ఆయన చేసిన బ్యూటిఫికేషన్కి అంతే లేదు, ఉమ్, అంతు లేదు. ఇట్లా దీనికోసం ఆయన మరి బయట నుంచి తెచ్చిన అంటించేవాడు. ఎప్పుడైనా ఏదైనా సంవత్సరం బొక్కసంలో డబ్బులు లేవంటే ఏదైనా ఒక చిన్న పన్ను యాడ్ చేసి ప్రజల దగ్గర నుంచి రాబట్టి అదంతా దీనికి మలామా చేయించేవాడు ఈ ఇంటికి, ఈ మేడకి. అట్లా ఎంతకాలమో జీవించి పోయాడు ఆయన. 80 ఏళ్ళుండి పోయాడు. అబూ ఫజల్ గారి కొడుకు అబూ షేక్ ఆయన రాజయ్యాడు. ఉమ్, పోయే ముందు వాళ్ళ నాన్న అబూ ఫజల్ గారు షేక్కి చెప్పారట, ఒరే షేక్ బాబు, ఇది మన ఇల్లు అంటే పంచప్రాణాలు రా నాకు, దీన్ని ఎంత సౌందర్యవంతంగా తీర్చిదిద్దాను, ఇంటిని భద్రంగా చూసుకో, కుదిరితే మరింత అందంగా తీర్చిదిద్దు అని చెప్పాడు. నాన్న చేతిలో పెట్టాడని షేక్ గారు కూడా యథాశక్తి ఇంటికి బ్యూటిఫికేషన్ చేయించారు. ఆయన తన 56వ ఏట పరంపదించారు. ఉమ్, తాతగారు వేసిన పన్నులు ఉన్నాయి, తండ్రి గారు అబూ షేక్ గారు వేసిన పన్నులు నడుస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఈ 55వ ఏట పరంపదించిన ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు రహీం. ఓకే. అయితే ఈయన అబ్బో ఆయనకి ఎంత సౌందర్యారాధకుడో ఆ కుర్రాడు. ఉమ్, వాడికి ఒక 30 ఏళ్ళు ఉంటాయి. ఉమ్, అయితే ఇక ఆ అబ్బాయి అన్ని పన్నులు అయిపోయినాయి. ఏం పన్ను వెయ్యాలి ప్రజల మీద? ముత్యాలు, రత్నాలు, వజ్రాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చెట్లకి ఏమైనా సౌందర్యవంతంగా చేయాలనుకున్నాడు. మనకు మొక్కలకి ఇట్లా లైట్లు పెట్టి కనపడుతుంటాయి ఆ, అక్కడక్కడ, ఆ, వాటి కూడా బ్యూటిఫికేషన్. పెంపుడు కుక్కలకి మెడల్లోకి బంగారు బెల్టులు, వాటికి మెడలోంచి వేళ్లాడేందుకు బంగారపు వీటికి ఏమంటారు గంటలు. గంటలు. పిల్లులకి సౌందర్యం. అంత అద్భుతమైన ఇంట్లో తిరిగే కుక్క పిల్లి కూడా అందంగా ఉండాలి చూడు మరి. అంతే కదా. బాతులు ఉంటే వాటికి బ్యూటిఫికేషన్. బాతులకు ఏది కూడా వదల్లా. కాళ్ళ గజ్జలు ఉండాలి, మెడలో అదేమిటో ఉండాలి, ఇంకేమిటో కావాలి. ఇన్ని చేశారు. చివరికి ఏమైంది, అన్ని ట్యాక్సులు టైట్. మంత్రి గారు అన్నారు, ఇంకా ట్యాక్సులు వేయలేమండి, ప్రజలు తిడుతున్నారండి, వద్దు, ఇంకా ఆగిపోదామంటే కుదరదు ఆయనకి. కాదు, ఏదో కొత్త రకం పెయింట్స్ వచ్చినాయి, అవి వెయ్యాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర వస్తున్నవన్నీ ఈ మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కూలీలను తేవటం, పై దేశాల నుంచి కొత్త కొత్త ఇళ్ల పని వాళ్ళని తేవటం, వాడు వచ్చి చైనా దేశంలో ఏం బొమ్మలు వేసేవాళ్ళు డ్రాగన్ బొమ్మలు ఇక్కడ వేస్తానంటాడు. దానికి పెయింట్ ఖరీదు, దానికి అంటించే బంగారపు రేకు ఖరీదు, దానికి రాళ్ళు ఖరీదు, ఉన్న రత్నాలు చాలవు, ఇంకేమిటో అనర్ఘరత్నాలు కావాలి, డబ్బు కావాలి, దాన్నిటికీ డబ్బులు కావద్దు. అందుకని ఏం బాగా ఆలోచించి ఆయన 4 పన్ను విధించాడు. 4 పన్ను. ఎవరెంత మాట్లాడితే వాళ్ళకంత పన్ను. 4 వాడడం. తిండికి వాడుకోవచ్చు, మేము కాదనం, దానికి అసలు మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు పబ్లిక్ లో మాట్లాడారంటే మీరు ఎంతసేపు మాట్లాడారో దానికి తగినట్టుగా రమగారు మన ఇద్దరు ఉండుంటే ఆ కాలంలో తెగ నమ్మి ఇచ్చినా కూడా మన పన్ను తీరదు. అక్కడి నుంచి ఏం చేస్తారు ఊళ్ళో వాళ్ళు, నోళ్ళు మూసుకుని ఉండటం మొదలుపెట్టారు. అవసరానికి కొట్టుకెళ్ళి బాబు అది ఇవ్వు ఇది ఇవ్వు, దీని రేట్ ఎంత అడగాల, వాడికో పావలా. కాసేపు ఏదో మా అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని డాక్టర్ దగ్గర 10 నిమిషాలు చెప్పాడు, కాడికి 100 రూపాయలు. ఇక ఎన్ని చోట్ల పన్నులు, దానికోసం కొత్త కొత్త అధికారులు, మరి వాళ్ళందరి జీతం భత్యం ఇవ్వద్దు, వాటన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచే రావాలి. నోరెత్తడానికి భయపడి చచ్చే పరిస్థితి వచ్చింది. అన్ని సైగులే. అన్ని చోట్ల కుదరదు చూడు, ఎట్లయితే పాపం పిల్లలకి అర్థం కాదు. బళ్ళు మాస్టర్లు పాఠం చెప్పాలంటే నోరు తెరిచి చెప్పాల్సిందేనా, అక్కడికి చాలా పొదుపుగా పిల్లల్ని కేకలేకుండా ఉండేవాళ్ళు, అయినా కుదరలా. సరే ఏమైందట, ఇట్లా రోజులు గడుస్తున్నాయి, ప్రజలంతా కుక్కిన పేర్లల్లే ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. ఆ ఊళ్ళోకి ఒక ఫకీర్ గారు వచ్చాడు. ఆయన రోడ్డు మీద తిరుగుతూ భగవంతుడి కోసం నాకు దానం చేయండి అని పిలుస్తున్నాడు. మా భవతి భిక్షాందేహి పార్సీ భాషలో ఏదో అనాలి, అదేమిటో అంటున్నాడు ఆయన. ఒక 4-5 భగవంతునికి సంబంధించిన వాక్యాలు చెప్పి దానం చేయండి ఓహో అంటాడు. ఎవరు రారు, ఏమిటి ఊరు గొడ్డుపోయిందా? ఇదివరకు ఎప్పుడో 10 ఏళ్ల నాడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా భిక్ష పెట్టారే ప్రతి వాళ్ళు, ఎన్నో ఇళ్లలో, ఈ ఇళ్లలో తిన్నాను నేను. ఫకీర్లకు అన్నం బిడ్డ మారేశారేమిట్రా మీ మొహాలు మండ అని అరిచి కేకలు పెట్టాడు. ఓ ఇంట్లో ఒక ఆయన బయటకు వచ్చి ఇంట్లో నుంచి, బాబు అంతగా అరవకు, నువ్వు పన్ను కట్టాల్సి వస్తుందన్నాడు. అనేసరికి ఎందుకు పన్ను అంటే, మేమంతా 4 పన్ను కడుతున్నాం స్వామి, మేము ఎవరమేం మాట్లాడినా సరే
ఇక తప్పదు, నీ అరుపులు భరించలేక వచ్చా. నేను మా ఇంట్లో నువ్వు 10 ఏళ్ళ నాడు వచ్చినప్పుడు మా ఇంట్లో నేను అప్పటికి కుర్రాన్ని, మా ఇంట్లోనే అన్నం తిన్నావు. అప్పుడు నాకేదో బోధ కూడా చేసావు. నేనేదో దేవతా వాక్యాలు నువ్వు చెప్పినవే చదువుకుంటున్నా ఇప్పటికి కూడా. ఆ ప్రేమతోటి వచ్చా. నువ్వు మాట్లాడేవా నీకు డబ్బులు పడతాయి, నీతో మాట్లాడేవా మాకు పడతాయి. ఇది మా పరిస్థితి. ఏం చేస్తున్నాడురా మీ రాజు ఈ డబ్బంతా అన్నారు. ఆయన నువ్వు ఉండే హర్మ్యానికి పెడుతున్నాడు ఆయన. అక్కడి నుంచి ఏమైంది ఈయన అనుకున్నాడు, ఇది బాగుందని. సరే నాకు ఇప్పుడేం అన్నవద్దు, ఏమైనా జామకాయ ఏదైనా ఇవ్వమంటే ఆయన వాడు 2 ఫలాలు ఇచ్చాడు ఆ ఇంటి ఆయన. ఈ ఫకీర్ గారు 2 నోట్లో వేసుకుని సరాసరి రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనం దాకా వెళ్ళేసరికల్లా మరి ఫకీర్లు స్వతంత్రులు కదా, గేట్లోంచి లోపలికి వెళ్ళబోయాడు. వాళ్ళు ఏదో అడ్డం పడ్డారు. ఇంకాస్త కళ్ళూరు పోయాడు. ఏంటి ఫకీర్లకు ప్రవేశం లేదా ఇందులో అనగానే తప్పుకున్నారు. ఈయన లోపలికి వెళ్ళాడు. అదే తన ఇల్లే అన్నంత స్వతంత్రంగా లోపలంతా నడిచి తిరిగాడు. ఎక్కడో వంటశాల వాసనలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పేట వేసుకుని కూర్చుని పెట్టు అంటే శుభ్రంగా అన్నం పెట్టారు. అయినమంతా అంత జోరుగా వచ్చి అడిగితే రాజుగారికి ప్రీతిపాత్రుడై ఉంటాడు అనుకున్నారు వాళ్ళు. లోపల నుంచి మొదట గేటు దగ్గర ఆపారు, కానీ తర్వాత వాళ్ళు ఎవ్వరూ ఆయన ఆపల. జోరుగా వచ్చేసాడు లోపలికి. మనం తక్కుతూ తారుతూ వెళ్తే అవతల వాళ్ళు అనుమాన పడతారు. మా ఇల్లే అన్నట్టుగా వెళ్ళిపోతే ఎవరేమంటారు. చక్కగా వంటశాలలో పక్కన పేటేసి కూర్చుని శుభ్రంగా ఆ రోజు రాజుగారి కోసం వండిన వంట అది భోజనం చేసాడు. విస్తట్లో వడ్డిచ్చేసుకుని. వాళ్ళ భాషలో ఏదో అంటారు, తెలుగులో కాబట్టి నేను విస్తరని చెప్తున్నా. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి రాజుగారి ప్రత్యేకమైన గది ఒకటి ఉంది, మహారాజు గారి గది. అదే మన ఏమంటారు చక్రవర్తి గది. మనం సూట్స్ ఉంటాయి కదా, ప్రెసిడెన్షియల్ సూట్స్. ఆ స్వీట్ రూమ్లోకి పోయాడు. పెద్ద మంచం, దాని మీద పట్టుపరుపు వేస్తుంది. అది వెండి జరీతోటి నేసిన ఒక పెద్ద దుప్పటి పరిచింది. షాండ్లైర్స్ ఉన్నాయి, వింజామర్లు విసురుతున్నారు ఎవరో. పోయి మంచం మీద పడుకున్నాడు. ఈ లోపల ఏమైంది, రాజుగారు భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చి ఆల్రెడీ అక్కడ ఎవరో తిన్నట్టు కనపడేసరికి ఎవరు వచ్చారు ఏంటని అడిగాడు. ఎవరో ఒక ఆయన ఫకీర్ వచ్చాడంటే ఆయన వడ్డించమన్నాడు, వడ్డించేసామంటే ఎవర్రా అంటే ఎవరు తీసుకొచ్చారంటే ఆయనే వచ్చాడు. ద్వారపాలకులను అడిగితే ఆయన అంతటా ఆయనే లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చాడు, భోజనం చేశాడు. ఆయన ఎక్కడున్నాడంటే మీ సూట్లో పడుకున్నాడు. ఈయన చకచక అక్కడికి వెళ్ళాడు. వెళ్తే మంచం మీద హాయిగా కాళ్ళు బాగా చాపుకుని చేతులు ఇట్లా పైకి పెట్టుకుని, చంటి బిడ్డలు పడుకుంటారు కదా అట్లా 2 చేతులు పైకి కాళ్ళు ముందుకు పెట్టి పడుకుంటారు. అట్లా నిద్రపోతున్న ఫకీర్ని చూశాడు. దగ్గరికి వెళ్ళాడు. ఏమనాలో తెలియలే, ఏదో అందామనిపిస్తోంది కానీ ధైర్యం చాలటల. ఫకీర్లని వాళ్ళని అంతంత ఏం పెద్ద మాటలు మాట్లాడలేదు కదా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఏరా అన్నాడు. ఈయన అన్నాడు, రాజుగారు బాబు నిద్ర బాగా పట్టిందా? పట్టింది. బాగా భోజనం బాగా కుదిరిందా? కుదిరింది. బాగా చక్కగా మా మందిరం అంతా చూశారా? చూశారు. ఎందుకు బాబు ఇక్కడికి వచ్చారు? మీలాంటి ఫకీర్లకి బ్రహ్మాండమైన సత్రాలు కట్టించామే మేము ఊళ్ళోను. హాయిగా అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, మీ బోటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఈ ఇల్లు ఎవరు కట్టారా అన్నాడు ఆయన. మా తాత అండి. మీ తాత ఎన్నేళ్ళు ఉన్నాడు? మా తాత 80 ఏళ్ళు వచ్చేదాకా బతికాడండి. తర్వాత ఎవరు వచ్చారు అన్నాడు. మా నాన్న వచ్చాడండి ఈ బిల్డింగ్లోకి. ఇది మేముండే ఇల్లు అని చెప్తున్నాడు. ఇది మేముండే ఇల్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా అన్నాడు. అందుకే చెప్తున్నాడు అనమాట. మీ నాన్న ఎన్నేళ్ళు ఉన్నాడు? 55 ఏళ్ళు. మరి నువ్వెన్నేళ్ళు ఉంటావురా అన్నాడు. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు అండి, నేను ఎన్నాళ్ళైనా ఉంటాను, ఎన్నాళ్ళలో ఉంటా, నాకు ఎంత టైం ఉందో అన్నాళ్ళు ఉంటా. మరి ఇప్పుడు ఇది కూడా సత్రమేగా. సత్రం అంటే ఏమిటి? ఎవరైనా వచ్చి ఉండి వెళ్ళిపోవచ్చు అంతే. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఉన్నావు, వెళ్ళిపోతావు. వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చుంటావా నువ్వు? ఇది సత్రమే. నేను ఇదే సత్రం అనుకున్నా. ఎందుకంటే మీ తాత కట్టాడు, వెళ్ళిపోయాడు. మీ నాన్న దీన్ని పెంచాడు, వెళ్ళిపోయాడు. నువ్వు పెంచుతున్నావు, వెళ్ళిపోతావు అంతే. సత్రం ఇది. అందుకే వచ్చా లోపలికి. గటక్కుమంది రాజుకి. నిజం కదా, అంతేగా. ఇప్పుడు చించుకుని నేను వాళ్ళవి వీళ్ళవి నాలుక పనులేసి వాళ్ళ నాలుకలు కత్తిరించి ఈ గోడకి మాలామా చేసిన నా టైం ఎన్నాళ్ళో నేను అంతే కదా ఉంటాను. వెళ్ళిపోతావు కదా. ఈ లోపల నేను రోజుకు ఒకసారైనా తింటాను, లేదా 2 సార్లైనా తింటాను అంతేగా. నా పొట్ట ఎంత ఉంది అంత పొట్ట. దీనికి 1/2 గ్లాసు బియ్యము, 1/4 గిద్దెడు పప్పు చాలు. 10 సార్లు తినవు. ఎవ్వడు 10 మాటలు తినేవాడు లేడు. 10 సార్లు నిద్రపోవు. రోజుకు 2 మాటలు భోజనం, 1 మాట నిద్ర అనే కదా. అంతే. రోజుకు ప్రతివాడికి ఉండేది 24 గంటలేగా. ఎందుకురా ఇంత తాపత్రయం? జనాల దగ్గర నుంచి అంతంత సొమ్ము వసూలు చేసి ఈ రకంగా ఈ ఇంటిని పెంచుతున్నావు. నువ్వు ఉండేది ఎన్నాళ్ళు? ఇది సత్రం. నీ తర్వాత ఇంకోటి వస్తాడు ఇక్కడికి.
వాడెన్నాళ్ళు ఉంటాడో వాడికి కూడా. పోనీ నీకు తెలుసా? ఇప్పుడు నేను భగీర్ని, నేను సత్రంలోకి వెళ్ళా, సాయంత్రం వెళ్ళిపోతా, నాకు తెలుసు. నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావా ఇక్కడి నుంచి? తెలియని దానికి, ఉండని దానికి ఎందుకు ఇంత? రాజుగారు చాలా నాలుగు ఖర్చుకున్నాడు. ఏమిటి మా నాన్న తాత తెలుసుకోలేదు ఇది? నాకు జ్ఞానోదయం అయిందని 4 పన్ను మానేశాడు. ఆ తర్వాత ఈ ఇల్లు బ్యూటిఫికేషన్ కోసం జనాల దగ్గర నుంచి వసూలు చేసే పన్నులన్నీ మాన్పించేశాడు. ఇంకేం చేయలే. ఇల్లు ఉన్నట్టుగా ఉంచుకున్నారు. పన్నులు తగ్గిపోయేసరికి ప్రజలు స్వచ్ఛందంగా రాజుగారి ఇంట్లో పనిచేయడానికి, రాజుగారి గోడలు తోడవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇంత బిగిచ్చేయకుండా ఉంటే ఫ్రీగా పనిచేస్తారు, వాళ్ళు నీతో మమేకంగా ఉంటారు. ఆ తర్వాత ఆ రాజ్యం పర్షియా దేశం చాలా సుభిక్షంగా ఉండేదట. రాజుగారు ఎందుకంటే ఈ డబ్బులన్నీ తన మేడకు పెట్టుకోకుండా ప్రజల మీద ప్రజల దగ్గర చిన్న పన్ను వసూలు చేయటం, వాళ్ళ అవసరానికి వాళ్ళకి వాడడం. అందులో తన అవసరం కూడా ఒకటే తప్పిస్తే తనదే మెయిన్ అవసరం కాదు. ఈ సంపాదించుకునే వాళ్ళంతా అందరి దగ్గర నుంచి లాక్కునేవాళ్ళు, తన పరా భేదం లేకుండా ప్రతి వాళ్ళ నోళ్ళు కొట్టేవాళ్ళు. మన బతుకు చాలా అశాశ్వతమని, ఒక్క క్షణం తర్వాత మనం ఏమిటో మనకు తెలియదని కొంచెం లోపల జ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఇంత దాడులు ఉండవమ్మా, ఇంత ఒకడికే ఆస్తి ఉండటము అలాంటివి ఉండవు. పూర్వకాలం నుంచి వస్తూనే ఉన్నాయి కథలు. జ్ఞానోదయం అవదంతే మనకి, అంతే. పుసుకుని పోయాక జ్ఞానోదయం అవుతుంది. ప్రేతానికి జ్ఞానోదయం అయినా ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు కదా. బతికుండగానే జ్ఞానోదయాలు పెంచుకోండి తండ్రి, కాస్త మిగిలిన వాళ్ళని కూడా బతకనియండి. తప్పకుండా. కథ కంచికి మనం ఇంటికి. 4 పన్ను మాత్రం చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా మంచి స్టోరీ చెప్తారండి? సీరియల్ లాగా చెప్దామా? పూర్వం ఒక రాజ్యానికి ఓ రాజుగారు రాణిగారు ఉండేవారట. పాపం వాళ్ళకి పిల్లలు లేరు. ముద్దుగా ఒక ఆడ గుర్ర పిల్లని పెంచుకున్నారు. దానికి పిల్లలు పుట్ల. అక్కడి నుంచి ఒక కుక్కని పెంచారు. కుక్కకి పిల్లలు పుట్ల. ఆడ కుక్క అంటే ఓ సంవత్సరంన్నర తిరిగేసరికల్లా అది అటు ఇటు తిరిగి పిల్లల్ని కనేస్తుంది. అది తిరిగేది కానీ దానికి పిల్లలు పుట్టేవి కాదు. కుక్కకి పిల్లలు పుట్ల, గుర్రానికి పిల్లలు పుట్ల, రాజుగారికి రాణిగారికి కూడా పిల్లలు లేరు. ఆ కాలం ఏంటంటే రాజ కుటుంబమే రాజులుగా ఉండాలి. ఆయనకి కజిన్స్ కూడా లేరు. ముందు ఫస్ట్ కజిన్స్ అందరికీ ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కొంతమంది ఒకళ్ళిద్దరు ఏం చెప్పారంటే, వాళ్ళ కజిన్స్లో ఎవరి పిల్లనైనా తెచ్చుకుని పెంచుకోండి, మరి మీకు సంతానం కలుగుతుంది అంటే. తెచ్చుకుని పెంచుకున్న కుక్కని గుర్రాన్ని వీటి పుట్టలేదు, మళ్ళీ వాడిని తెస్తే వాడికి ఏమవుతుందో అందుకని అట్లా తేలేదట. సరే ఏం చేశారు, కొంచెం రోజులు గడుస్తూ ఉన్నాయి. గడుస్తుంటే బాగా ఆలోచించి రాజుగారు పెద్ద చాటింపేశారు. మాకు, మా గుర్రానికి, మా కుక్కకి పిల్లలు పుట్టించేలాగా ఎవరైనా ఏదైనా మాయమో మంత్రమో యజ్ఞమో హోమమో తపమో మహత్తర మూలికలు ఏమైనా ఇచ్చేటట్టయితే వాళ్ళు కోరింది ఇస్తాము. వాళ్ళతో పాటు గుర్రానికి కుక్కకి కూడా. మరి వాటికి కూడా సంతాన సాఫల్యం లేకపోతే ఒక జీవి వృధా కదా జయ. ఓకే. ఆడ జీవితం వృధా కదా, వాటికి సంతానం ఉండాలి. సరే ఆ వారా వీరా వచ్చారు, మందన్నారు, మంత్రం అన్నారు, మాకన్నారు, ఏమీ కాలేదు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి వస్తే ఆ సన్యాసి రాజుగారి దగ్గరికి, అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఏవో అవి ఇవి చేయించారు, ఏమీ ఫలించలేదు. వీళ్ళకి ఒక విసుగు పుట్టింది. రాజుగారిని సంతోషపెట్టాడు తన మాటలతో. సంతోషపెట్టి ఏమన్నాడు, ఏది కోరితే అది ఇస్తామన్నారు కదా అంటే ఇస్తామన్నారు. సరే అని చెప్పి 9 మాత్రలు ఇచ్చాడు. 9 మాత్రలు ఇచ్చి, మీ రాణిగారికి ఒక 3 మాత్రలు, కుక్కకు ఒక 3, గుర్రానికి ఒక 3 వేయించేసేది, రోజుకొకటి చొప్పున. 3 నెలలు తిరిగేసరికి రాణిగారికి ఒక కొడుకు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకు ఒక పిల్ల పుడతాయి. ఆ రెండింటికి ఆడపిల్లలు, ఈమెకి మగపిల్ల. ఏదో ఒక పిల్ల. పిల్ల అంటే ఆడపిల్ల కదా? కాదు. ఓకే. పిల్ల అంటే గుర్ర పిల్లని, ఆడపిల్ల మగపిల్ల ఏదో ఒక పిల్ల, కుమారుడు కలుగుతాడు. నెల తిరిగాక మళ్ళీ రాణిగారికి ఒక కొడుకు, కుక్కకు ఒక పిల్ల, గుర్రానికి ఒక పిల్ల పుడతాయి. విని వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు, ఏమిటి ఏం చెప్తున్నాడు ఈయనని. నీకు కూడా క్వశ్చన్ మార్కు. 3వ నెలలో మళ్ళీ రాణిగారికి ఒక కుమారుడు, గుర్రానికి ఒక పిల్ల, కుక్కకో పిల్ల పుడతాయి. నెల ఒక గ్యాప్తో, ఒక 1 మంత్ నెల గ్యాప్తో నీకు 3 కుమారులు, గుర్రానికి 3 పిల్లలు, కుక్కకి 3 పిల్లలు పుడతాయి. నేను ఎప్పుడు వచ్చినా ఓ పిల్లని, ఓ గుర్ర పిల్లని, ఒక్కొక్క పిల్లని నాకు ఇచ్చేయాలి, అంతే.
ఒక్కసారి వస్తాడా? ఎప్పుడు వచ్చినా ఇచ్చేస్తానే ఉండాలా? ఎప్పుడో వస్తా, నేను వచ్చినప్పుడు ఎప్పుడో వచ్చేస్తాడా? నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఒక పిల్లాడిని ఇవ్వాలి నాకు. పిల్లాడితో పాటు ఒక కుక్క, ఒక గుర్రం కూడా. రైట్. నా వల్ల కలిగిన సంతానం, నేను ఇచ్చిన మందు వల్ల. ఇది ఒక మంత్రం అని, మాయని వీళ్ళని నమ్మించాడు. వినే జనమంతా 3వ నెలలో కుక్కకో గుర్రానికో పిల్లలు పుడితే ఓకే. రాణిగారికి 3 నెలలకే పిల్లాడు ఎట్ట పుడతాడు? గర్భం 9 నెలలు కదా. ఈయనేదో మాయ మంత్రం వేస్తాడు. 6వ నెల వచ్చేసరికి మాత్ర వేసుకున్న 6వ నెలకి 3 కుమారులు ఉంటారు రాణిగారి దగ్గర. ఎలాగైనా సంతానం కావాలి, ఈ రాజ్యానికి వారసులు కావాలి. బాగా ఆలోచించుకున్నారు. ఈ పని చెయ్యాలో వద్దో తెలియలే. పైగా పిల్లాడిని పుట్టాడు, బాగానే ఉంది, ఇచ్చేయడం ఎట్టా? ఓ 2 పూటలు గింజుకున్నారు. అక్కడి నుంచి మంత్రి గారు వాళ్ళు వీళ్ళు అన్నారు, అసలు ఇది జరుగుతుందండి, ఏమిటో వింతగా చెప్తున్నాడు, ఇది బహువింత. కుక్కకి 3 నెలలు 4 నెలల గర్భంతో పుట్టేస్తాయి పిల్లలు, గుర్రాలకు పుట్టవనుకుంటా. గుర్రానికి ఇంకొంచెం టైం కావాలి అనుకుంటున్నాను నేను, నాకు తెలిసినంత మటుకు. మనుషులకి 10 నెలలు కావాలి, మనకు ఎలాగో తెలుసు. ఇది వింత, జరిగితే ఆశ్చర్యం, జరిగింది అనుకో 3 పిల్లలు కదా, మరి ఒక పిల్లాన్ని ఇద్దాం పోని, ఒక పిల్లాన్ని ఇచ్చేద్దాం పోని అని రాజు రాణిని ఒప్పించారు. సరే, సన్యాసి మాట ఒప్పుకొని వీళ్ళు బాగా ఆలోచించుకుని సరే మాత్రలు తీసుకున్నారు. 3 మాత్రలు రాణిగారికి తినిపించేశారు, వేసేసుకున్నారు. కుక్కకి 3 మాత్రలు తినిపించారు, గుర్రానికి 3 మాత్రలు మింగించారు. నెల తిరిగేసరికి రాణిగారికి ఇంతెత్తు గర్భం, కుక్క గుర్రం నిదానంగా నడిచేవి. నెల తిరిగేసరికి పిల్లాడు పుట్టాడు రాణిగారికి. నెల తిరిగేసరికి కాదులే, 3 నెలలు తిరిగేసరికి 3 నెలలు తిరిగేసరికి రాణిగారి చెప్పినట్టు జరిగింది. ఒక కుమారుడు పుట్టగానే దానికో పిల్ల దీనికో పిల్ల పుట్టేసరికి జనం అంతా సంతోషించారు. ఇంకేముంది, నిజం జరిగింది. మాతలు మింగితే ఏమవుతుంది అనుకున్నారు వీళ్ళు, చూద్దాం పిల్లలు పుట్టినప్పటి సంగతి కదా. 3 నెలలు అయింది, పిల్లాడు పుట్టాడు. నెల తిరిగేసరికల్లా రాణిగారు మళ్ళీ ప్రసవించింది ఇంకో కొడుకు. కుక్క ప్రసవించింది, దానికో పిల్ల, గుర్రం ప్రసవించింది, దానికి ఇంకో పిల్ల. ఇంకో నెల తిరిగేసరికల్లా రాణిగారికి 3వ కుమారుడు కలిగాడు. చక్కగా అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉన్నారు పిల్లలు. 3 కుక్క పిల్లలు, 3 గుర్ర పిల్లలు, 3 రాజుగారి కొడుకులు, 3. చక్కగా పిల్లల్ని సంతోషంగా పెంచుకున్నారు. ఈ పిల్లలు పుట్టిన సందర్భంలో దేశం అంతా పండగలు చేసుకున్నారు. కుక్క గుర్రం తమ జీవన సాఫల్యం లభించినందుకు ఎంతో సంతోషంగా హాయిగా తిరుగుతూ ఉండేది. సరే, చాలా రోజులు గడిచింది. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఆ సన్యాసి రాలేదు ఎప్పటికీ. సరే, పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడ మర్చిపోయారు వీళ్ళు. పిల్లలకి 20 సంవత్సరాల వయసు వచ్చాక, మామూలుగా మనకి కుక్క గుర్రము 20 ఏళ్ళు బతకవు, అవును కదా, కానీ ఇవి బతికే ఉన్నాయి. ఇవి మంత్రం వల్ల పుట్టినాయి. 19 ఏళ్ళు, 18, 19, 20 పూర్తిగా 18, 19 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చాడు. అడిగిపోయారు వీళ్ళు, ఏం చేయాలో తెలియలే. బాగా ఆలోచించి సరే, 3వ కుమారుడు కొంచెం చురుకైన వాడు. పెద్ద పిల్లలిద్దరూ భయపడ్డారు వెళ్ళటానికి. పైగా జ్యేష్ఠుడు రాజ్యానికి ఉత్తరాధికారిగా ఉండాలి. మరి 2వ వాడేమో భయపడుతున్నాడు. 3వ వాడు నేను వెళ్తానన్నాడు. నేను వెళ్తాను. ఒక సన్యాసి మనకి దేశానికి కావాల్సినంత మేలు చేసాడు కదా. రాజుగారికి అసలు పిల్లలే లేరు, రాజ్యానికి రాజు లేడు, అరాచకం అయిపోతుంది అనుకుంటే ఇలాంటిది మరి చక్కగా సంతానాన్ని కలిగించాడుగా. నేను వెళ్తానులే నాన్న అని ఒప్పుకున్నాడు. అతనితో పాటు గుర్రం, కుక్క బయలుదేరినాయి. ఈ సన్యాసి వీళ్ళని తీసుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఏదో ఒక కొండ ఎక్కిచ్చాడు. కొండంతా ఎక్కారు. ఎక్కాక ఆ కుర్రాడికి చెప్పాడు, అబ్బాయి ఆ కింద చూడు, అక్కడ ఒక ఆశ్రమంలాగా, ఒక కోటలాగా, ఒక ఇల్లులాగా కనపడుతోంది అన్నాడు. ఇట్లా చూస్తున్నాడు వీడు. చూస్తుంటే ఈ కొండ దిగిపెట్టు, దిగెళ్ళి అక్కడ లోపల మేకలు ఉన్నాయి. మొదటి 2 మేకలు ఉంటాయి. మేకలకి గడ్డి, తర్వాత కోళ్ళు ఉంటాయి. కోళ్ళకి మేతే, తలుపు తీయద్దు, బయటే కూర్చో నేను వచ్చేదాకా అని చెప్పాడు. మేకలకి గడ్డి, కోళ్ళకి మేత వేయాలి. నేను వచ్చేదాకా అక్కడే ఉండు, నువ్వు తలుపు తీసుకుని మాత్రం లోపలికి వెళ్ళొద్దు. వీడికి అర్థం కాలే. ఇక్కడ దాకా వెంట పెట్టి తీసుకొచ్చిన వాడు
ఇదంతా తీసుకెళ్ళకుండా పైగా ఈయన సన్యాసి, ఈయనకి మేకలేమిటి కోళ్ళేమిటి, మేకలేమిటి కోళ్ళేమిటి వింతగా ఉంది కదా. సరేనన్నాడు. సరేనని చూస్తూ ఉండగానే అతను అటు దిగెళ్ళిపోయాడు సన్యాసి. ఈ కుర్రాడికి అనిపించింది, నేను సన్యాసిని చూశాను, దిగెళ్తున్నవాడు సన్యాసి లాగా లేడు అనిపించింది. తెలియలా, కానీ ఏదో తేడా కొడుతుంది. ఆ కంచి వీడు దిగటం మొదలు పెడితే అమ్మ ఎంత కష్టమైందో ఆ దిగటం. ఎక్కేటప్పుడు బాగానే ఎక్కేశారు, పెద్ద ఏరు అడ్డం వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలా, ఏరు ఎట్టా దాటాలి. ఆ కంచి ఎద్దేశాడు, గుర్రం మీద కూర్చుని కుక్కని ఎత్తుకుని కూర్చున్నాడు. గుర్రము కుక్కని వీడిని మోసుకుంటూ ఏరు దాటిచ్చింది. ఆ పెద్ద భవనం లాంటిది అది, కొంచెం పాతగా కనపడుతోంది. ఆ భవనం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన రాజకుమారుడు ఏం చేశాడు, సన్యాసి ఇలాంటివి ఎందుకు చెప్పాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.